ఏం చేస్తున్నావే? కనిపించిందా? వంట చేస్తున్నా. గట్ల కసురుకుంటావేమే? సరే ఏమదో చెప్పి కాలవాడు. అవును కానీ వంట అండినావే? అండుతున్నా. ఏం కూర వండుతున్నావే? ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర తిని తిని మోకాలు నొయ్యబట్టే. మరేమంటాలో నువ్వే చెప్పు. యాదైనా చేయి పాటు. సరే పుండి కూర చేస్తా. పుండి కూర తిని తిని కాళ్ళు నొస్తున్నాయే. మళ్ళీ ఏం చేయాలో నువ్వే చెప్పు. ఆలుగడ్డ కూరకి అట్లంటావు, పుండి కూరకి ఇట్లంటావు. నన్ను ఒప్పులేసుంటి చెప్పరాదు. యాదైనా చేయి పాటు. సరే ఇక వంకాయ కూర చేస్తా. వంకాయ కూర చేసి ఆలుగడ్డ కూర వేసి పుండి కూర వేసి నాకేమైనా చేసేటట్లున్నావే నువ్వు? ఇప్పుడు నేను చేస్తున్నానా? అవ్వా 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 కొడతావే, కొట్టి చంపేస్తావే. చంపుతున్నానా? చేతిలో గంటనే కనబడబట్టేనాయే. ఎవో దీని దగ్గర ఉంటే నాకు బదనాం చేసేటట్టుంది. అక్కడ పోతీగా నేను. యాడికి పోతున్నావే? మళ్ళీ చేనికి పోతున్నా అత్త. గింత జల్ది ఎందుకే? రొట్టిచ్చిరానికి. తర్వాత ఇత్తుది వచ్చి కూర్చోనికో విషయం చెప్పాలి. ఇక నీ గలవారు తీడుస్తా వస్తున్నా. అవును కానీ నీకో విషయం తెలుసాయే? మళ్ళీ నాకేడ తెలిసే? నాకేమైనా పని లేదా, బాట లేదా? పని లేని వాళ్ళకి ఎరుకుంటది, పని ఉన్న వాళ్ళకి ఎరుకుంటది అంటవేమే? సరే ఇక నేను పోతున్నా. నేను చెప్పినాక పోతుతీయే. సరే ఏమదో చెప్పు. అవును కానీ ఇక సంగమ్మకు వాళ్ళ అత్త కొట్టిందంటగానే. ఎవో నీ దగ్గర ఉంటే నాకు ఏదో పిచ్చి పిచ్చి చెప్పి నాకు చేసేటట్టున్నావు. ఇక నేను పోతున్నా. అవును కానీ చేనుకేంచి వచ్చేటప్పుడు కట్టెలు పట్టుకరాయే. సరే కట్టెలు పచ్చి దేకు, ఎండిపోయిన ఈ దేకు తేకుంటూకోకు. దీంతో ఎట్లా చేయాలో ఏమో తెస్తిగా. అవును కానీ కట్టెలు మర్చిపోకు చూడు. సరే అవును కానీ ఎవరితో జగడం పెట్టుకోకు. నాకేమన్నా నోటి దూలనా జడం పెట్టుకో నీకి? గది ఉన్నదని చెప్తున్నా. సరే పాటు చిన్న చెప్పకపోతివి. ఏమే పొల్లా పావని? ఓయవ్వో పోయి ముసల్దాన్ కంట్లోనే పడుతున్నాయే. ఏందే చెప్పే ముసలి? ఇక్కడ రాయే, నీకో విషయం చెప్పాలే. నీ కంట్ల పడితే గిడుస్తా. వస్తున్న పాటు నాకు రాక తప్పదిగా. నాకు వస్తున్న పాటు. అవును కానీ నీకో విషయం ఎరకనాయే. నాకుగా శుద్ధులన్నీ ఎందుకే? నేను పొద్దుగాల శనికి పోతే పొద్దుకి ఇంటికి వస్తాను. నాకుగా శుద్ధులన్నీ ఎట్లా ఎరుకుంటాయో చెప్పు జరా. పొద్దుగాల శనికి ఒకడా పొద్దుమికింటికి రాకరా అదే ఊళ్ళో అన్నీ నేర్కుండాలనే పొల్లా. ఆ శుద్ధి ఏందో జల్ది చెప్పి కాలవాడు. అవును కానీ ఇక సంగమ్మకు వాళ్ళ అత్త కొట్టిందంటగానే. ఓ అవ్వో నీతో ఉంటే నాకు అడ్డమైన శుద్ధులన్నీ చెప్పి నా కొంప ముంచేటట్టున్నావు. నీతో మాట్లాడినని తెలిస్తేనే నాకు మా అత్త కూడు పెట్టని నేను పోతున్నా. నీకొక దండం, నీ ముచ్చట్లకొక దండం. అవును కానీ పావని. ఏందే చెప్పత్తా. అవును కానీ నేను చెప్పినట్టు ఓలకు చెప్పకు, నీ కాలు మొక్కుతా. సరే ఓలకు చెప్పకు. సరే పాటు. ఈ ముసలిది మస్తు నెలుగుతుంది. ముసల్దాన్ పని చెప్తా జర్రాగే ముసలి. ఏమో అంటున్నావే పొల్లా? ఏంలే అత్త, నా దారిన నేను పోతున్నా. సరే పాటు. సంగవ్వ, ఓ సంగవ్వ. ఏందే? ఉన్నావా? ఇంట్లో ఉన్నా దాదా. గిట్లొచ్చినవేమే? నీకు ఒక విషయం చెప్పాలే. నేను అప్పుడే అనుకున్నా. ఉత్తరా ఏదో ఒకటి పట్టుకొనే వస్తావా? ఏమోదో చెప్పు. నీకు మీ అత్త కొట్టిందంటగానే. మా ఇంట్లో సంగతులన్నీ నీకెట్లా తెలుసే? నాకే కాదే ఊరంతా సాటిచ్చిన ముసల్పల్లి. ఆ ముసల్పల్లి చేయబట్టి మన గల్లీలా నొల్లి అవుతుంది. ఆగు దాని సంగతి చెప్తా. ఆవుగాను వదినా. మరి నేను చెప్పినట్టు మరి వాళ్ళకి చెప్పక. మరి సరే మరదల పిల్ల, నేను పోతున్నా మరి. సరే. మోడల్ పొల్లనా మోడల్ ఓర్ పోరడా మోడల్ సూపర్ మోడల్. ఓర్ పోరడా నేను పిల్లగాని కాదు, నేను పిల్లని. పిల్లవో పిల్లగాని ఓ నాకేమెరకా? జీన్స్ అంటే మోడల్ ఉంటది. మాడలో తక్కను నాకేమెరకా? కావన్ని సుద్దులు చెప్పి కలవాడు ఏందో. అవును కానీ నాకు జర నీ ఫోన్ మాట్లాడుకుంటా. ఇది ఆ ఫోన్ ఈ ఫోన్ కాదు, ఇది ఐఫోన్. అగో మీ అయ్య ఫోన్ మీ అయ్య దగ్గర ఉండాలి కన్నా పొల్లా, నీ దగ్గర ఎందుకుంది? అయ్య ఫోన్ కాదే, ఐఫోన్. గదే కదా నేను కూడా అంటున్నా. మీ అయ్య ఫోన్ మీ అయ్య దగ్గర ఉండాలి కదా నే పొల్లా, నీ దగ్గర ఎందుకుంది? ఐఫోన్, అయ్య ఫోన్ కాదు.
ఇట్లా అన్ని రంగు రంగు బొమ్మలు వస్తున్నాయి. ఓ పొల్లా ఇలా అన్ని రంగు రంగు బొమ్మలు వస్తున్నాయేమే? నువ్వు నా ఫోన్ తీసుకున్న కొంప ముంచేటట్టున్నావు, నేను పోతా. అవునా ముసలి, నీకు పింఛన్ వచ్చిందా? నా పింఛన్ నీకెందుకే? మరి నా ఫోన్ నీకెందుకే? అట్లనే గాని నా పింఛన్ నువ్వు అడగకు, నీ ఫోన్ నేను అడగా పో. సరేది మోడల్ అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్, నీ అవ్వ తగ్గేదేలే. తగ్గుతావు తగ్గుతావు, నువ్వు తగ్గుతావు, నువ్వు మాటలు తగ్గుతావు. ఎట్లా తగ్గదు నేను కూడా చూస్తా. మా ముసలాత ఉండకపోతే మంచిగా ఉండేది ఈరోజు. అవ్వా ఇది ఈయన కూర్చుంది ఈరోజు. ఏమే కోడలి పిల్ల గట్ల తొంగి చూస్తున్నావు? నేను చూసినా పట్టుదా? శని పోతుంది అత్త, శని కాడ పని ఉంది. ఏ తర్వాత పోతుంది, వచ్చి కూసో. పొయ్యిలో పాలు పెట్టిన అత్త, పాలు వంగిపోతే జల్దీ పోవాలి ఇంటికి. అది పొయ్యిలో పాలు పెట్టుడు కాదే కోడలి పిల్ల, పొయ్యి మీద పాలు పెట్టుడే. ఏదో ఒకటి నీకు చూడగానే టెన్షన్ పుట్టుకొచ్చి నేను మర్చిపోయినా. నేనేం చేసినా నీ టెన్షన్ ముట్ట నీకి? ఎట్లా నన్ను కనపట్టిగా కూసో. కూసునకుంటే తిడతారు అను. అవును కానీ కోడలి పిల్ల తిన్నీకేమన్నా తెచ్చినావే? మా ఇంటికి వచ్చినా నేనే పెట్టాలా, మీ ఇంటికి వచ్చినా నేనే పెట్టాలా అత్త నిన్ను? అయ్యో మేన కొడవని అడిగితే. సరే తీయ, మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకొస్తా ఫీల్ గా. మళ్ళీ వచ్చినప్పుడు మా శనగలు తీసుకొని మా ఇంటికి రా, మాట్లాడుకుంటా నోట్లు వేసుకుందాం. కడుపు నిండా తిను, సిగ్గు పడకు, మళ్ళీ అడగకు, మా ఇంట్లో ఉండకు, మీ ఇంటికి పోకు, నడుమీతల వండకు. ఎవ్వో నీ మాటలు వేసుకొని నాకు పాలని వంగిపిస్తే కానీ అత్త అత్త ఎవ్వ నా పాలు ఎక్కడ వాయనో ఏమాడ. అవును మరి నువ్వు ఒక్కదాని ఉన్న ఊళ్ళో మాట్లాడనీకి ఊళ్ళో మనుషులు కరువైర్రని. ఈమె పేరు జంగ్లీ. ఓ జంగ్లీ. ఓ ముసలి, నా పేరు జంగ్లీ కాదే మంగ్లీ. ఆ మంగ్లీ ఏమది? మంగ్లీ మంగ్లీ. జంగ్లీ జంగ్లీ. అరే కాదే మంగ్లీ బంగ్లీ. జంగ్లీ జంగ్లీ వచ్చి కూసోయే. అవును కానీ ముసలి, పొద్దున్న నుంచి చూస్తున్నా నీ వ్యవహారం. అసటోళ్ళు పోయేటోళ్ళు అందరితో నల్లు పెట్టుకుంటున్నావు, ఏందే నీ కథ? ఎట్లా నన్నగా అనిపట్టే వచ్చి కూసోయే జంగ్లీ. వస్తుంది నీ కంట పడి వదులుతావు. అవును కానీ జంగ్లీ. మళ్ళా జంగ్లీ అంటే ఏమే? మంగ్లీనే. ఆ మంగ్లీ జంగ్లీ అర్థమైన పట్టు కానీ. అవును కానీ జంగ్లీ నీకో విషయం ఎరకనాయే? అరే నువ్వు మళ్ళా జంగ్లీ అంటూ నేను పోతున్నానే. నేను చెప్పినాక ఆడి కొన్నవో జంగ్లీ వచ్చి కూసో. అవును కానీ జంగ్లీ. అరే ముసల్దానికి అలవాటు ఉన్నట్టుంది, ఏం చేద్దాం ఇక. చెప్పే. అవును కానీ జంగ్లీ నీకో విషయం ఎరకనాయే? నాకేం మెరకనే, ఇప్పుడు నువ్వు చెప్తే ఎరుకుంటా, చెప్పు జల్ది. అవును కానీ ఇక సంగమ్మ వాళ్ళ అత్త కట్టిందంటే గానే. ఓ అవ్వో నీతోనుంటే నన్ను మా అత్త కొడతదే, నేను పోతున్నా. మంగ్లీ అయ్యి అత్త గింత మంచిగా పిలిచినవేందే, ఏమైందే? ఇక్కడ రాయే, నీకో విషయం చెప్పుడు యాదికి మర్షిన్నే. అవునా, వస్తున్న పాటు చెప్పే ఏందో. అవును కానీ నేను చెప్పినట్టు యోలకు చెప్పకు. సరే అత్త, ఎవ్వరికి చెప్పతి, పోతుంది ఇక నేను. సరే పట్ జంగ్లీ. ఈ ముసలిది మళ్ళా జంగ్లీ ఉన్నది, దీని సంగతి చెప్తా, మగలంటే ఏందో చూపిస్తా. అత్త ఓ అత్త. ఆ కోడలి పిల్ల గిట్ల వచ్చినావు దాదా, గిన్ని రోజులకు గుర్తొచ్చినా నేను నీకు. ఏం చేయాలత్త, చేన్ల కాడ పండ్లున్నాయి, అందుకే రాలేకపోయినా ఇన్ని రోజులు. అవును కానీ కోడలి పిల్ల మీ చేనులో ఏమేమి పెట్టిర్రు? ఏమున్నాయి అత్త, వంకాయలు, టమాటాలు, పత్తులు. పత్తుల పని అయిపోయినట్టుంది కదా. అవును, పత్తుల పని అయితే అయిపోయింది, అందుకే వచ్చినాయిగా. దాదా కూసో. చాయ్ తాగుతావా? నీ మర్యాదలు అన్ని తర్వాత గాని ఏమో అయిందంట కదా. ఏమైంది? ఏ ఊకో, నీకు తెలిసి కూడా అడుగుతావు ఊకేనే. ఏమైంది? నీ కోడలు నీకు కొట్టిందంట కదే. మా ఇంట్లో సంగతులన్నీ నీకు చెప్పిర్రే. అగో నాకు ఆ ముసల్పల్లి చెప్పింది, నాకు ఒక్కదానికే కాదే ఊర్లందరికీ చెప్తుంది అది. ఆ ముసల్పల్లి రోజు మన గల్లీలో లొల్లి చేస్తుంది. అవును, ఏం చేద్దాం ఇక. అవును కానీ అత్త, నేను చెప్పినట్టు ఎవ్వరికి చెప్పకు, సరేనా? సరే పోయేస్తా ఇక నేను. సరే చెప్పటి అన్ని చెప్తారు, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అంటారు. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, ఓ సంగి. ఏమైంది అత్త గట్లాడుతున్నావు? నువ్వు అంటే నాకు కొట్టినవు అంట కదనే. వా యవ్వ, నేను ఎప్పుడు కొట్టినే? నువ్వే నాకు కొట్టినవంట. నువ్వే నాకు కొట్టినవంట. ఆగండి, ఎందుకు కొట్లాడుకుంటున్నారే? నువ్వు ఒకదాని వచ్చినావా ఇక మధ్యలో?
నడవండి నడవండి. అగో అందరు గట్లా చూస్తురు, నాకైతే ఇక్కతోని ఏమో గొడవైందంటే కదా గట్లా చూస్తురు అందరు, నాకైతే ఇక్కతోటి కొడతారో ఎట్లనో. పొద్దుగాల నేన కోడలు ఓలతో జడమడకత్తా అని చిల్కగా చెప్పినట్ల చెప్పే దాని మాటినకుంటా నా నోటి దూల వల్ల వాళ్ళకి వీళ్ళకి చెప్పి కూర్చుంటిని. వాళ్ళేమో ఇప్పుడు చేయడం రాబట్టే, వాళ్ళు కొట్టడానికన్నా ముందే మా కోడలు తాకి మా బిడ్డ తాకి వారం 10 రోజులు దెంకపోయిందా ఏమా. నేను ఉండరో ఉండ, నేను పోతారో పోతా, నేను పోతారో. నడవండి నడవండి. అందరూ కూర్చోవాలి. ప్రతి ఒక్కరు చూడాలని అనిపిస్తున్నారు. మీరెవరు